పోలవరం ప్రాజెక్టు పోలవరాన్ని సత్వరం పూర్తి చేయాలి. పోలవరాన్ని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసి దాని యొక్క ప్రతిఫలాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందించడం. ఈ ఒక్క అజెండాని మనం ఎక్కువ చూస్తున్నాం. ఈ ఒక్క అజెండా అంతా వినపడుతుంది, కానీ విశ్లేషణ పరంగా చూడాలి. భౌతిక పరిస్థితులను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి పోలవరం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో పెద్ద డ్యాములన్నీ భద్రతా పరంగా చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పోలవరం డ్యామ్ చూద్దాం. 960 మెగావాట్ల పవర్ రాబోతుంది. ఎన్నో కోట్ల ఎకరాలకి ప్రాజెక్ట్ అందించబోతుంది. వైజాగ్ నుంచి ఇక్కడ రాయలసీమ వరకు వాటర్ వెళ్ళిపోతుంది. దీని పోలవరం డ్యామ్ ఏమంటున్నామంటే లైఫ్ లైన్ ఆఫ్ ఏపీ, ఒక జీవనాడి అంటున్నాం. ఇది అక్షరాల నిజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రులు, అందరూ నాయకులు మాట్లాడేది అక్షరాల ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ జీవనాడి లాంటి ఈ పోలవరం డ్యామ్ని వెంటనే సత్వరం పూర్తి చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురాగదలిచాను. ఎందుకంటే ఈ నిర్మాణం జరుగుతుంది, డ్యామ్ నిర్మాణం జరిగేటప్పుడే ఈ చర్య తీసుకోవాలి. కాబట్టి మీ అందరి దృష్టికి నేను ఎటువంటి విమర్శ వీటికి నేను దిగడంలో విమర్శనాత్మకంగా దీన్ని పరిశీలిస్తున్నా. క్రిటికల్ యాటిట్యూడ్లో మనం చూద్దాం. అసలు పోలవరం ప్రాజెక్టు భద్రతకి ఏ చర్యలు తీసుకున్నారు చూడండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. తర్వాత మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. జగన్ గారు ఈ మధ్యలో 10 సంవత్సరాల కాలంలో ఏ కాలమైనైతే ఎన్నో కాంట్రాక్టర్లు మారారు. ఇప్పుడు కూడా కాంట్రాక్టర్ మారే అవకాశం ఉంది. నిజమే, ఇది మారొచ్చు. ఇదంతా పాలసీ మ్యాటర్లు మనకు అనవసరం. ఎవరు నిర్వహిస్తున్నారు, భద్రతా ప్రమాణాలు ఏంటి? ఇప్పుడు చూడండి, రీసెంట్గా రాజమండ్రి గామన్ బ్రిడ్జి నెరలు వెలిచింది. పక్కన కాటన్ ద్వారా ఈ టైంలో కట్టిన డ్యాములకి ఏం కావాలేదు, బ్రిడ్జిలకి ఏం కాలేదు. మొన్న 10-15 సంవత్సరాల క్రితం ఓపెన్ అయిన గామన్ బ్రిడ్జి నెరలు వెలిచింది. అందరూ భయపడుతున్నారు. ఆ డ్యామ్ చూస్తే ఆ బ్రిడ్జి ఎప్పుడు ఊడిపోద్దా అన్నట్టుంది. కొత్తగా ఎప్పుడు రెస్ట్రిక్షన్సే, ఎప్పుడు నిరోధకత్వాలే. చూడండి, భద్రతా ప్రమాణాలు ముఖ్యం. లేకపోతే పోలవరం డ్యామ్ వల్ల 1.5 కోటి మంది ప్రజలు, గోదావరి డెల్టాలో ఉన్న 1.5 కోటి మంది ప్రజలు బంగాళాఖాతంలో కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అంత భయం ఉందా అంటే నేను భయపెట్టడం లేదండి, నేను నిజం చెప్తున్నాను. పోలవరం డ్యామ్ని నిర్మించేటప్పుడు భద్రతా ప్రమాణాలకి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. దేర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ది పారామౌంట్ సిగ్నిఫికెన్స్ టు దీస్ సెక్యూరిటీ మెజర్స్. ఓకే, ద సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ది పోలవరం డ్యామ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ ది స్పీడీ కంప్లీషన్ అంటే సత్వరం కంప్లీట్ చేయడం అనే దానితో పాటు భద్రతా ప్రమాణాలకు కూడా అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి నేను చెప్పదలిచాను. ఎందుకంటే 1.5 కోటి మంది ప్రజలు ఉంటారు అక్కడ. పోలవరం నుంచి రాజమండ్రి, ఈ కొవ్వూరు, ఈ మండలాలు చూసుకోండి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో డెల్టా ప్రాంతం అంతా నరసాపురం వరకు, అటు కాకినాడ వరకు ఉంటారు. ఈ ప్రజలందరూ ఈ పోలవరం డ్యామ్కి ఎప్పుడైనా ఏదైనా జరిగితే అది అంతమంది ప్రమాదంలో పడతారు. ఇప్పుడు ఉత్తరాఖండ్, రీసెంట్ బ్రెజిల్, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేటప్పుడు ఎంతో ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇక్కడ భౌగోళికంగా చాలా విపత్కరమైన సంక్లిష్టమైన పరిస్థితి. అక్కడ ఏంటంటే పాపికొండలు ఉంటాయి, కానీ ఆ డ్యామ్ కరెక్ట్గా ఈ స్పైకు అనే దాన్ని సరిగ్గా చూసుకోవాలి, కట్టాలి. అవన్నీ కడుతున్నారా లేదా? ఈ కాంట్రాక్టర్లు మారుతుంటే కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే నాణ్యతా ప్రమాణాల్లో లోపాన్ని పాటిస్తారు వాళ్ళ డబ్బుల కోసం. అది ఉండాలి. తర్వాత పొలిటికల్ కరప్షన్ ఉండకూడదు. కింద మంత్రుల స్థాయిలో డ్యామ్ జరగకూడదు. చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఆ డ్యామ్ ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీనికి వారం నెలల వారీగా రివ్యూ చేస్తారు ఈయన. సో అద్భుతమని చెప్పుకోవచ్చు. ఆయన టైంలో ఇది కరప్షన్ ఉండకూడదు. కంపెనీని జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే స్టేట్లో గవర్నమెంట్లు మారినా శాశ్వతంగా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. ఎందుకంటే అయోధ్య రామాలయాన్ని ఒక ఎల్లాంటి రానున్న 1000 సంవత్సరాల పాటు అది నిలబడేటట్టు, అంటే ఎర్త్క్వేక్లు రిక్టర్ స్కేల్ మీద 9 వచ్చినా నిలబడేటట్టు కట్టింది. అటువంటి భద్రతా ప్రమాణాలు పోలవరం కూడా అప్లై చేయాలి. ఎందుకంటే ఒక డ్యామ్ అనేది ఆధునిక దేవాలయం. నెహ్రూ గారు అంటారు ఒక ఆధునిక దేవాలయాలని, నాగార్జున సాగర్ కట్టేటప్పుడు, పునాది వేసేటప్పుడు. ఇది ఆధునిక దేవాలయం. అయోధ్య లాంటిది. కాబట్టి అయోధ్యలో పాటించిన భద్రతా ప్రమాణాలు ఎక్కడ కూడా ఉండేటట్టు చేసి స్పీడీగా, అంటే సత్వరం పూర్తి చేయడంతో పాటు భద్రతా ప్రమాణాల్లో కూడా అజాగ్రత్తగా లేకుండా జాగ్రత్తగా ఉంటారని నేను ఆశిస్తాను.